హరే కృష్ణ. ఈరోజు మనం 13వ శ్లోకం చూద్దాం. దాని యొక్క అర్థం ఏమిటో. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. చతుర్విధ పురుషార్థాల సిద్ధి కొరకు వేదమంత్రాలు మరియు ఋషుల చేత చెప్పబడిన ఆ పరమోన్నత ఆత్మ యొక్క గుణములకు సంబంధించిన అత్యంత ప్రసిద్ధ నామాలను నేను ఇప్పుడు చెబుతాను. ఇది మనకి భీష్ముడు చెబుతున్నటువంటి విషయం. భీష్ముడు ఏమంటున్నాడంటే, ఇక ఇది చివరి శ్లోకం అనమాట. దీని తర్వాత ఇంకా ఆయన నామాలను చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ శ్లోకంలో ఆయన ఏమంటున్నాడు? చతుర్విధ పురుషార్థాలు. చతుర్విధ పురుషార్థాలు అంటే ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం కోసం వేదమంత్రాలు మరియు ఋషుల చేత చెప్పబడినవి. అంటే వేదమంత్రాలు, ఋషులు చతుర్విధ పురుషార్థాలు సాధించాలంటే ఏ భగవంతుని యొక్క నామాలను వారు కీర్తించాలని చెప్పబడిందో ఆ పరమోన్నత ఆత్మ యొక్క మహాత్మనః అని చెప్పన్నారు. గుణములకు సంబంధించిన అత్యంత ప్రసిద్ధ నామాలను నేను ఇప్పుడు చెబుతాను అని చెప్పన్నారు. అత్యంత ప్రసిద్ధ నామాలు మాత్రమే. ఎందుకంటే భగవంతుని నామాలను పూర్తిగా వివరించడం సాధ్యం కాదు అనే భావాన్ని వ్యక్తపరచడానికి భీష్ముడు ఈ శ్లోకాన్ని చెబుతున్నాడు అనమాట. గౌణాని అనే పదం వాడారు. గౌణాని అనే పదానికి గుణాల నుండి ఉద్భవించినవి అని అర్థం. ఇది ఆయన లీలా విశేషాలను అంటే కార్యకలాపాలను కూడా సూచిస్తుందన్నమాట. అంటే భగవంతుడు చేసినటువంటి లీలలను బట్టి, భగవంతుడు చేసినటువంటి పనులను బట్టి ఆయనకు పేర్లు ఇవ్వబడతాయి. అందుకే వీటిని గౌణాని అన్నారు. అంటే గుణాల నుండి ఉద్భవించినవి. గౌణము అంటే గుణము నుండి ఉద్భవించినది అని. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పని చేశాడంటే ఆ పనిని బట్టి వాడికి పేరు ఇస్తారు. దొంగ అన్నాం అనుకోండి, ఎందుకని వాడిని దొంగ అంటారు? ఎందుకంటే దొంగతనం చేశాడు కాబట్టి. రాజు అని అంటాం, ఎందుకని రాజు అయ్యాడు అతను? అందుకని రాజు కాబట్టి. కాబట్టి ఇవి గుణాలకు సంబంధించినటువంటి పేర్లు. మనకి వ్యాకరణ శాస్త్రాల్లో కూడా మనం చూసినట్లయితే అష్టాధ్యాయి అని చెప్పి అంటారు. అందులో ఇక్కడ మనకి గౌణ అనేటువంటి దాంట్లో అణ్ అనేటువంటి ప్రత్యయం, ఇవంతా కూడా కొంచెం టెక్నికల్ అయినటువంటి విషయాలు, కానీ వినండి పర్వాలేదు. అణ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రత్యయము అని చెప్పి అంటారనమాట. దేన్ని సూచిస్తుందో అంటే అక్కడి నుండి వచ్చినది, అంటే ఇది పంచమి విభక్తికి సంబంధించినటువంటిది అనమాట. అంటే అక్కడి నుండి వచ్చినది అంటే విష్ణుమూర్తి నామాలకు ఆయన గుణాలు మరియు లీలలే వివరణాత్మక కారణాలు. అంతేగాని ఇవేవో ఏదో ఇవ్వబడినటువంటి పదాలు కావన్నమాట. చూడండి, అంటే విష్ణువుకి ఒక పేరు ఉందంటే ఆ పేరుకి మూలం ఏదో ఒక గుణము కానీ ఒక లీల కానీ ఉండి ఉంటుంది. అందుకే ఆయనకి ఆ పేర్లన్నీ వచ్చాయి. అంతేగాని ఏవో ఇవి నామమాత్ర పదాలు కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో మనం చూస్తే చాలామంది రకరకాల పేర్లు పెట్టుకుంటారు. టామీ, చింటూ, గింటూ, లేకపోతే ఇంకోటి ఏదో రకరకాల పదాలు ఉంటాయి. అర్థం లేనటువంటి పదాలన్నమాట. కానీ విష్ణువు యొక్క నామాలు అలాంటి అర్థం లేనివి కాదు. ఆయన ప్రతి నామానికి దాని వెనుక ఒక గుణము, ఒక లీల ఉంది. మరి అత్యున్నత ఆత్మ ఇక్కడ మహాత్మనః అని చెప్పన్నారు చూడండి. యాని నామాని గౌణాన్ని విఖ్యాతాని మహాత్మనః అని చెప్పున్నారు. మహాత్మనః అంటే ఏమిటి? అత్యున్నతమైనటువంటి ఆత్మ, పరమోన్నతమైనటువంటి ఆత్మ అయిన విష్ణుమూర్తి యొక్క నామాలలో అత్యంత ప్రసిద్ధమైనవి విఖ్యాతాని అనే మాట వాడాడు చూడండి. అంటే నేను సంపూర్ణంగా ఆయన నామాలు చెప్పేస్తున్నానని చెప్పట్లా. ఎందుకంటే భగవంతుని యొక్క నామాలను ఎవరికి లెక్కించలేరు. కారణం ఏమిటి? ఎందుకంటే భగవంతుని యొక్క గుణాలను, భగవంతుని యొక్క లీలలను ఎవరు లెక్కించలేరు. కారణం భగవంతుని యొక్క గుణాలు, భగవంతుని యొక్క లీలలు అసంఖ్యాకంగా ఉంటాయి. అందుచేతనే అందులో భీష్ముడు ఏమంటున్నాడంటే విఖ్యాతాని, ప్రసిద్ధమైనటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను చెబుతానని చెప్పుకుంటున్నాడు. ఇంకేమన్నాడు? యాని అంటే ఏవైతే, విఖ్యాతాని అంటే అత్యంత ప్రసిద్ధమైనవి, మహాత్మనః అంటే అత్యున్నతమైనటువంటి ఆత్మ ఎవరు? భగవంతుడికి సంబంధించినవి, భూతయే అని చెప్పున్నాడు. భూతయే అంటే అవి చతుర్విధ పురుషార్థాల సిద్ధి కోసం చెప్పబడ్డాయట. అంటే ఈ నామాలను ఉచ్చరించడం ద్వారా చతుర్విధ పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి. మరి చతుర్విధ పురుషార్థాల సిద్ధి కొరకంటే భూతయే అనే దాని అర్థం వేద మంత్రాల చేత, అలాగే ఆ మంత్రాలను దర్శించిన ఋషుల చేత. అందుకే ఋషిభిః అని చెప్పన్నాడు చూడండి ఇక్కడ. ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే అని చెప్పన్నాడు. అంటే
భూతయే అనే పదానికి అర్థం చూసాం. భూతయే అంటే ఏమిటి? చతుర్విధ పురుషార్థాల సిద్ధి కోసం వేద మంత్రాల చేత ఋషిభిః అంటే ఋషులు దర్శించినటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇవి దివ్యమైనవిగా కీర్తించబడ్డాయి. పరిగీతాని, పరిగీతాని అంటే ఇవి దివ్యమైనటువంటివిగా ఋషుల చేత కీర్తించబడ్డాయి. కాబట్టి భీష్ముడు ఏమంటున్నాడు? ఈ నామాలన్నీ కూడా నేను సొంతంగా మీకు చెప్తున్నానని చెప్పట్లా. ఈ విష్ణు సహస్రనామాలనేవి పూర్వమే ఉన్నాయి శాస్త్రాల్లో. అంటే విష్ణువు యొక్క నామాలు శాస్త్రమంతటా కూడా విస్తరించి ఉన్నాయి. అయితే భీష్ముడు ఏం చేస్తున్నాడు? అక్కడక్కడ అతనుకున్న సమయాన్ని బట్టి కొన్ని ముఖ్యమైనటువంటివి ఏరి ఇక్కడ నీకు చెబుతున్నాను అని అర్థం. అయితే ఈ నామాలన్నీ కూడా ఋషులు దర్శించినవట, వేదమంత్రాలు కీర్తించినవట ఇవన్నీ. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. పరబ్రహ్మ అనే పదం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ హ్మ్. భగవంతుడు మనకి 3 దశల్లో వ్యక్తం అవుతాడు కదా! పరమసత్యం అనేది పరబ్రహ్మము, పరమాత్మ, భగవాన్ అనేటువంటి శబ్దాలు. కాబట్టి పరబ్రహ్మ అనే పదం చేత వ్యక్తమయ్యే భగవంతుడైన శ్రీకృష్ణుడే ఒక వైడూర్యమణి అనేక రంగులను ప్రదర్శించినట్లుగా. వైడూర్యం అనేది ఇలా తిప్పుతూ ఉంటే రంగురంగులుగా మెరుస్తూ ఉంటుంది. ఒక వైడూర్యమణి అనేక రంగులను ప్రదర్శించినట్లుగా నారాయణ మరియు వాసుదేవ అంటే అలాంటి అనాది శాశ్వత రూపాలలో ఆయన వ్యక్తమవుతాడు. అంటే ఒక్కటే వైడూర్యం. ఒకడే కృష్ణుడు. కానీ ఆయనే పరబ్రహ్మముగా, పరమాత్మగా, అలాగే నారాయణునిగా, వాసుదేవునిగా శాశ్వతమైనటువంటి అనాది రూపాలలో వ్యక్తమవుతాడు. శృతిలో కూడా చెప్పబడింది. గోపాలతాపని ఉపనిషత్తులో ఏం చెప్పబడిందంటే, ఏకో వశీ సర్వగః కృష్ణ ఈజ్య ఏకోపి సన్ బహుదా యో వభాతి అని చెప్పబడింది. అంటే కృష్ణుడే ఏకైక సర్వవ్యాపి మరియు ఆరాధ్యుడైన భగవంతుడు. ఆయన ఒక్కడే అయినప్పటికీ అనేకులుగా ప్రకాశిస్తున్నాడు. కృష్ణుడు ఒక్కడే కానీ అనేక రూపాల్లో ప్రకాశిస్తున్నాడు. స్మృతి శాస్త్రాలు కూడా దీన్ని సమర్థిస్తున్నాయి. శ్రీమద్భాగవతంలో చెప్పబడింది మనకి కృష్ణస్తు భగవాన్ స్వయం అని. అంటే కృష్ణుడే స్వయముగా భగవంతుడు. మరి భగవంతుని యొక్క మూల రూపం ఏదైతే ఉందో అంటే కృష్ణుడే భగవంతునికి మూల రూపం అంటే కృష్ణుడే. ఎందుకంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు కదా! ఆ కృష్ణుడే సమస్త శక్తులను వ్యక్తం చేస్తున్నాడు అనమాట. ఆయన యొక్క మూల రూపం ఏదైతే ఉందో, స్వయం రూపం ఏదైతే ఉందో అదే సమస్త శక్తులను వ్యక్తపరుస్తుంది. మరి శక్తులను అభివ్యక్తం చేయడంలో నారాయణుడు దాదాపు శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి వైభవ రూపం అన్నమాట. అంటే కృష్ణుడికి నారాయణుడికి వ్యత్యాసం ఏమిటంటే ఒక్కటే. కానీ నారాయణుడు కూడా కృష్ణుడితో సమానమైనటువంటి రూపాలను వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు చతుర్వ్యూహాలు ఉన్నాయి. చతుర్వ్యూహాలు అంటే సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవులు ఎవరైతే ఉన్నారో ఈ చతుర్వ్యూహాలు అన్ని శక్తులను వ్యక్తపరచవు. వాటిని స్వాంశలు మరియు కళలు అని పిలుస్తారనమాట. అంటే భగవంతుడి నుండి విస్తరించిన దాన్ని స్వాంశ అంటారు. దాని నుండి విస్తరిస్తే దాన్ని కళలు అని చెప్పి అంటారు. ఈ వాసుదేవ రూపం ఈ భౌతిక ప్రకృతిని తాకదు, మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఆయన శివునిగా విస్తరిస్తాడు భౌతిక ప్రకృతితో వ్యవహరించాల్సి వస్తే. సంకర్షణ, ప్రద్యుమ్న మరియు అనిరుద్ధులు ముగ్గురు పురుషావతారాలని చెప్పబడతారు. వారు ఈ భౌతిక ప్రకృతిలోకి ప్రవేశిస్తారు. వాసుదేవుడు భౌతిక ప్రకృతిని తాకడన్నమాట. సంకర్షణ, ప్రద్యుమ్న మరియు అనిరుద్ధులు ముగ్గురు పురుషావతారాలు. వారు భౌతిక ప్రకృతిని రక్షించేవారు మరియు వరుసగా కారణోదక, గర్భోదక మరియు క్షీరోదక సముద్రాలలో నివసిస్తారు వీరే. అంటే ఈ కారణోదక, గర్భోదక, క్షీరోదక సాయి విష్ణువులు ఎవరైతే ఉన్నారో వారు సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుల యొక్క విస్తరణలు అనమాట. కాబట్టి వారు ఏం చేస్తారు? ఈ ముగ్గురు కూడా ముగ్గురు పురుషావతారాలు. ఒకరు కారణోదక సముద్రంలో అంటే మహావిష్ణువు, గర్భోదక సముద్రంలో గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సముద్రంలో క్షీరోదక సాయి విష్ణువు నివసిస్తారు. గర్భోదక సాయి విష్ణువు నుండే మనకి మత్స్య, కూర్మ వంటి లీలావతారాలు, అలాగే పురాణాలలో ప్రసిద్ధి చెందిన మన్వంతర అవతారాలు మరియు యుగావతారాలు ఉద్భవిస్తాయి. లీలావతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు ఎవరి నుంచి వస్తాయి? గర్భోదక సాయి విష్ణువు నుండి వస్తాయి, గుర్తుంచుకోవాలి. యథార్థానికి శ్రీకృష్ణుడే సమస్త అవతారాలకు ఆత్మ మరియు సర్వస్వం. ఆయన నుండి పొందిన వరం వల్లే విద్వాంసుడైనటువంటి భీష్ముడు ఆయా అవతారాల యొక్క ధామాలు, ఆయా అవతారాల యొక్క పార్షదుల చేత ప్రత్యేకించబడినటువంటి ఆయన విశిష్ట రూపాలకు సంబంధించిన నామాలను మనకు బోధించాడనమాట. కాబట్టి ఈ నామాలు ఏవైతే భీష్ముడు చెబుతాడో ఆ నామాలన్నీ కూడా ఒక భగవంతుని యొక్క ఒక ప్రత్యేకమైన ధామానికి, ప్రత్యేకమైనటువంటి రూపానికి సంబంధించినటువంటివి. కాబట్టి స్పష్టమైనటువంటి అర్థాల ద్వారా భీష్ముడు బహిర్గతంగా వ్యక్తమైన లీలల ఆధారంగా నామాలను చెప్పాడు, ఏవైతే స్పష్టంగా ఉన్నాయో అవి. అలాగే రహస్య అర్థాల ద్వారా ఆయన అంతరంగిక లీలల ఆధారంగా నామాలను చెప్పాడు.
కొన్ని నామాలు అర్థాలుంటాయి. కొన్నిటికి అంతరంగమైనటువంటి అర్థాలుంటాయి. హ్మ్. ఆ! కాబట్టి కొన్ని నామాలు మనం చూస్తే ఉదాహరణకి చూడండి. చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవునికి బ్రహ్మ అనే నామం వర్తిస్తుంది. కానీ ఇదే నామం వాస్తవంగా భగవంతుడికి వర్తిస్తుంది. వాస్తవంగా బ్రహ్మ అనేది కృష్ణుని పేరు. అది బ్రహ్మదేవుడికి ఇవ్వబడింది. ఆ! ఇట్లా అన్నమాట. కాబట్టి ఆహ్, కొన్ని వ్యాకరణపరమైనటువంటివున్నాయి నామాలు. అలాగే కొన్ని ఋషులు ప్రయోగం చేసినటువంటివున్నాయి. ఆ! ఇలా మనకి ఇప్పుడు ఉదాహరణకి విష్ణు అంటే నామం ఉందనుకోండి. విష్ణు వంటి నామం విష్ణు సహస్రనామాల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లొస్తుంది. కానీ ప్రతి సందర్భంలోనూ అంటే ఒకసారి విష్ణు అని ఒక దగ్గర వాడారంటే దానికొక అర్థం. మరొక చోటన విష్ణు అని వాడితే దానికి వేరే అర్థం ఉందనమాట. కాబట్టి ఇది పునరుక్తి దోషం కాదు. ఇదేమిటండి కొంతమంది అడుగుతారు. ఇదే నామం మళ్ళీ మళ్ళీ చెప్పారేంటి అని. మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు. వాస్తవానికి అవి ఎప్పుడైతే చెప్పారో అప్పుడు వేరే అర్థంతో చెప్పారు. అలాగే శ్రీధర అన్న, మాధవ అన్న రెండిటికి ఒకే అర్థం వస్తుంది. కానీ అవి వేరు వేరు రూపాలకు సంబంధించినవి కాబట్టి శ్రీధర అని ఒకసారి, మాధవ అని ఒకసారి చెప్పారు. ఆ! కాబట్టి అర్థాల పునరావృతం కూడా దోషం కాదనమాట. ఎందుకంటే అన్ని నామాలు ప్రస్తుత సందర్భంలో ఒకే ఒక్క దైవాన్ని అంటే భగవంతుడిని ఉద్దేశించినవి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనకి భీష్ముడు ఇప్పుడు ఉపోద్ఘాతం ముగించాడు. ఉపోద్ఘాతం ముగించి రేపటి నుండి నామాలను ఆయన చెప్తాడన్నమాట. మా యొక్క విన్నపం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా కనీసం రోజుకొక శ్లోకం ఎలా చదవాలో నేర్చుకోండి స్పష్టంగా. ఒక శ్లోకం నేర్చుకున్న దాన్ని ముఖ్యంగా తల్లులైతే వారి యొక్క పిల్లలకు, తండ్రులైతే వాళ్ళ కుమారులకు వీళ్ళకి నేర్పండి. చిన్ననాటి నుండి వాళ్ళు మొత్తానికి విష్ణు సహస్రనామం వారికి మస్తిష్కంలో ఉన్నట్లయితే అది మీరిచ్చే కోట్లాది రూపాయల కంటే కూడా గొప్ప సంపద. హ్మ్. ఇది అర్థం చేసుకోండి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలున్నాయా ఎవరికైనా? శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంకి జై. జగద్గురు శిల ప్రభుపాద్‌కి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.